హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఉదయాన్నే వర్షం పడుతుందన్నమాట. ఈరోజు ఏమీ ఎక్సర్సైజ్ అది వెళ్ళలేదండి. కాఫీ అయితే ఫిల్టర్ కాఫీ కలుపుకున్నాను. నేనైతే కొంచెం తాగుదాము, చల్లగా ఉంది కదా వాతావరణం అనేసి కొంచెం నేను కాఫీ తీసుకొని మా వారికి అయితే ఆ గ్లాస్లో పోసి ఇచ్చానండి. ఈ విధంగా ఉదయాన్నే అయితే కాఫీ తాగుతున్నాను. చూసారా, కొంచెం అంటే రాత్రి లేట్ అయిందనుకోండి, ఏవైనా ఎడిటింగ్ వర్క్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఇలా నిద్ర లేనట్లు అనిపిస్తుంది అనమాట. అందులో చలి కూడా మనకి వాతావరణం మారింది కదండి, కొంచెం బాడీ సెట్ అవ్వటానికి అది టైం పడుతుందన్నమాట. క్లైమేట్ అది చేంజ్ అయింది కదా, ఎక్కువగా ఇప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి, హెల్త్ ఇష్యూస్ అనమాట. అవి మనం కొంచెం యాంటీబయాటిక్స్ తీసుకోవటం, హెల్తీ ఫుడ్ తీసుకుంటుంటే చాలా హెల్త్కి తొందరగా మనం ఏంటంటే డిసీజెస్కి బారిన పడకుండా ఉంటామన్నమాట. ఇలా మీతో మాట్లాడుతూనే ఇడ్లీ పిండితో అయితే దోశ వేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. తర్వాత ఇలా నా దగ్గర ఇది సర్ఫ్ ఎక్సెల్ టైపు మనకి లిక్విడ్ బాటిల్ ఉందండి. ఇదైతే నేను టిన్ తెప్పించుకున్నాను ఆన్లైన్లో. అది అయిపోయిందనమాట, చాలా రోజులైంది, అలా పెట్టుంచానమాట. దీన్ని కొంచెం మొక్కలు అది వేద్దాము, ఆఫ్ కట్ చేసేసి ఏవైనా హ్యాంగింగ్ టైప్లోగా యూస్ చేయొచ్చు అనేసి కొంచెం స్మాల్ టైప్లోనే కట్ చేశానండి, ఆఫ్గా. ఇలా చాక్ అయితే ఈ కట్ చేయటానికి ఒకటి పాతది ఓల్డ్ చాక్ అనమాట, ఇది వీటికే పెట్టేసేసుకున్నాను నేను. దీంతో అయితే కొంచెం ఇది ఏంటంటే లోపల దాకా వెళ్తుంది అనమాట, సైజు కూడా పెద్దదిగా ఉంది. స్టీల్ చాక్ అండి ఇది. ఈ విధంగా రెండు అయితే కట్ చేసుకున్నాను. కొంచెం కింద ఈ క్యాప్ సైడ్ది చిన్నదే చేశానండి. ఈ గుమ్మడికాయ అయితే మురిగినట్లుందండి, కింద వాటర్ కారుతూ ఉన్నాయన్నమాట. నేను ఏంటి ఆ స్మెల్ అనుకున్నాను, చూసారా ఇలాగా పైన తొడిమ కూడా ఊడిపోయి అంతా మురిగిందండి. ఇది పారేసేసి అమావాస్య రోజు మొత్తం కొత్త గుమ్మడికాయ తెచ్చి పూజించి కట్టుకుంటామన్నమాట. దిష్టి ఎక్కువ ఉన్నా కూడా ఇలా మురుగుతాయండి, అందుకే మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఇలా పాడైపోగానే పారేసేసి తర్వాత ఈరోజు పన్నీర్ కర్రీ, మామూలుగా షాజీరా ఉంటుంది కదండి, దాంతో అయితే బిర్యానీ, సింపుల్గా ప్లెయిన్ బిర్యానీ అనమాట అది దాంట్లోకి వచ్చేసి పన్నీరు మనకి బఠానీ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఇలా పాన్ పెట్టేసేసుకొని చిన్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర కాడలు ఇవన్నీ కడిగి తరిగి ముక్కలు పెట్టుకున్నాను. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మీరు కొంచెం నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు, నేను కర్రీలో యూస్ చేస్తాను. ఇలా ఫ్రై చేసేప్పుడు అక్కర్లేదనమాట. ఇలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇందులో పచ్చిమిర్చియే వాడతానండి నేను, కారం అస్సలు వాడనమాట. ఈ పన్నీర్ కర్రీలో, ఆలు కుర్మా అలాంటి వాటిల్లో టమాటా ముక్కలు, ఇవంతా గ్రేవీ కోసం అనమాట. ఇది కొంచెం ఆయిల్లో మగ్గించేసేసుకొని తర్వాత మనం చల్లార్చుకొని మిక్సీ పట్టుకుంటే ఆ వచ్చే పేస్టే ఈ కర్రీకి వచ్చేసి మనకి గ్రేవీ కన్సిస్టెంటీగా యూజ్ అవుతుందండి. అందుకే ఇది ముక్కలు అనుకోండి మనకి గ్రేవీ రాదనమాట. మళ్ళీ జీడిపప్పు, గసాలు ఇలాంటివన్నీ వేసి కొబ్బరి పేస్ట్లు వేయాలన్నమాట. కొంతమందికి ఏంటంటే కొబ్బరి ఇలాంటివి ఎక్కువ పడవు, అందులో గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళకి, కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ లెస్ తినాలనుకునే వాళ్ళకి ఇలాంటివి ఏంటంటే ఇలాంటి డిషెస్ మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మనం జీడిపప్పు కానీ, ఫ్యాటీ ఉండేవి కానీ, కోకోనట్ కూడా నేను వాడట్లేదండి. కొత్తిమీర అయితే కాడలు అనమాట, కాడల్లో మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అయితే ఒక్కసారి ఫ్రై చేసేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ అయితే పచ్చిదే వేసి ఫ్రై చేసి అంటే గ్రైండ్ చేస్తానండి. తరువాత వచ్చి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు సరిపోతుందన్నమాట. ఇందులో ఫ్రై చేసి అందులో ఫ్రై చేసి దానికి ఉండే ఘాటు స్మెల్ అనేది తగ్గుద్ది, అందుకే నేను వెల్లుల్లిపాయ యాడ్ చేయను.
ఈలోపు పన్నీర్ అయితే 100 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. దీన్ని అయితే కట్ చేసేస్తున్నానండి. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ. మామూలుగా ఎక్కువ నేను జెర్సీ కానీ లేదంటే విజయ వాళ్ళది ఉంటుంది మాకు పన్నీర్, ఇలాంటివి కొంచెం రెగ్యులర్గా వాడేవి తీసుకుంటానండి. కొత్తవేమీ ట్రై చేయను అనమాట. అప్పటికి కొంచెం డెలికేట్గానే ఉందండి ఇది. 2 డేసే అయిందనమాట. మొన్న ప్రొవిజన్స్కి అది వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అదైతే ఒక్కసారి మొత్తం ప్యాకెట్లో తీసిన తర్వాత ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోవాలి బాగా. మనకి ఎంత సైజు క్యూబ్స్, మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు. నేను వచ్చి మీడియం సైజు కట్ చేస్తున్నానండి. ఇలాగా మీడియం సైజు అన్ని లేయర్స్గా చిన్న చిన్న క్యూబ్స్ మనకి స్క్వైర్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనము ఇది యూస్ చేసి ఒక 1 అవర్ బయట పెట్టుకుంటే కొంచెం నీళ్ళల్లో వేసి పెడితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయినాయి అనమాట. మొత్తం గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే చల్లారి పెట్టుకుంటాను పక్కన. ఈ తర్వాత ఇది చల్లారేలోపు నేను గ్రేవీ కోసం అయితే ఫస్ట్ బిర్యానీ చేస్తానండి. తాలింపు వేసేసుకుంటాను. తరువాత పన్నీర్ గ్రేవీ అది చేసుకోవచ్చు. ఇట్లాగా పాన్ పెట్టేసేసుకొని కొంచెం ఇది ఉంటుంది కదండి మనకి నెయ్యి ఉంటుంది కదా, మీరు నెయ్యి అయినా వాడచ్చు, నూనె అయినా వాడచ్చు. కానీ నేను నెయ్యే ప్రిఫర్ చేస్తానండి. మనకి బిర్యానీ కానీ, కొబ్బరన్నం కానీ, జీరా రైస్ కానీ, టమాటా రైస్ కానీ వేటికైనా కొంచెం మనం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. ఇలా నేనైతే 1.5 టేబుల్ స్పూను మనకి గీ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తానన్నమాట. కొంచెం ఫ్లేవర్ ఏంటంటే ఎక్కువ ఎగుటు కొట్టకుండా ఉంటుందండి. ఉత్త నెయ్యి వేసినా కూడా కొంచెం ఎక్కువ తినలేమన్నమాట. అందుకే లైట్గా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి నువ్వుల నూనె వేసానండి. అంటే మేము కూరలో ఏమి యూస్ చేస్తారో మీరు ఆయిల్ వేసేసుకోండి. ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలాలు కానీ ఇందులో ఏం వేయనండి. ఇప్పుడు ఓన్లీ షాజీరా అనమాట. ఇది జీలకర్రలా ఉంటుందండి. బిర్యానీ దినుసులు అవి ఉంటాయి కదా, వాటితో పాటు అమ్ముతారనమాట. 1 టేబుల్ స్పూన్ వచ్చి షాజీరా వేసుకోవాలండి. దీన్ని బగారా రైస్ అని కూడా అంటారనమాట. ఎక్కువ తెలంగాణలో అటు నాన్ వెజ్ ఐటమ్స్కి మనకి కాంబినేషన్ డిష్గా చేస్తారనమాట. 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎక్కువైతే పట్టవు, వేసుకోకపోయినా పర్వాలేదు బగారా రైస్లో. తర్వాత సన్నగా చీల్చిన ఉల్లిపాయ చీలికలు వేసుకొని ఇలా లైట్ ఫ్లేమ్ మీద అయితే వేయించుకోవాలండి. కొంచెం ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈలోపు నేను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకుంటాను. ఎప్పుడైనా మనకి అల్లం వెల్లుల్లి ఈ కర్రీస్లో, ఇగురు కూరల్లో కానీ అలా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం స్టోర్ చేసిన దాంట్లో అంత ఫ్లేవర్ అయితే రాదండి ఫ్రెష్ దాంట్లో వచ్చినట్లు. అందుకే నేను అల్లం వెల్లుల్లి అయితే స్టోర్ చేసుకోనండి. ఎప్పటికప్పుడు చిన్న రోల్లో దంచుకుంటాను, లేదా ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో పట్టుకుంటానన్నమాట. కావాలంటే మీరే చూడండి. ఫస్ట్ రోజు మనం చేసిన స్మెల్ అయితే నెక్స్ట్ రోజుకి రాదనమాట. కొన్ని రోజులకైతే అసలు ఫ్రిడ్జ్లు ఒక్కోసారి పవర్ ఆగిపోయి ఫ్రిడ్జ్ అది ఆఫ్ అయిపోయినప్పుడు అల్లం వెల్లుల్లి స్మెల్లే వస్తుందండి ఫ్రిడ్జ్ అంతా. అందుకే నాకైతే ఫ్రెష్గా వేసుకోవటమే ఇష్టము. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పసుపు వేసుకోండి. నేనంటే కర్రీలో వేస్తాను కాబట్టి ఏదో ఒక దాంట్లో ఉంటే చాలన్నమాట, అందుకే వేయట్లేదు. లేదు టమాటా రైస్ ఇలాంటివి కర్రీ లేనివైతే కంపల్సరిగా పసుపు వేసుకుంటా. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని మనం సాల్ట్ ఈ స్టేజ్లో కూడా మనం వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి చూసి వాటర్ టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడతాను కాబట్టి తెల్లవసరం లేదండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసా కదా, ఈ బియ్యం అయితే అరగంట సేపు నానబెట్టుకున్నానండి. 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత వీటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి పాత బియ్యం అండి, బాస్మతి రైస్, అందుకే 1:2 వేసాను.
అదే మీరు కొంచెం కొత్త రైస్ అలాంటివి అంటే షాప్లో అడిగితే చెప్తారు. లేదు అంటే మనం కూడా స్మెల్ని బట్టి కలర్ని బట్టి తెలుసుకోవచ్చండి. ఎల్లోయిష్గా ఉంటే అవి పాతవన్నమాట, కొంచెం వైట్గా ఉంటాయి కదా అవి కొత్తవన్నమాట. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ కుక్కర్లో అయితే ఈ బిర్యానీ మిశ్రమాన్ని, బగారా రైస్ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మనం ఆన్ చేసేసుకుంటే ఈ గిన్నెలోనే నేను పన్నీర్ కర్రీ అనేది చేస్తాను. మనకి డిషెస్ కూడా ఎక్కువ కడిగే పని ఉండదు. ఎందుకంటే ఇట్లా మనం ఎప్పుడైనా కూడా ఒకే పాత్రలో 2 డిషెస్ అలా చేసేసుకుంటే అంట్లు కూడా తక్కువ పడతాయండి. ఇలా ఈ టిప్ అయితే యూస్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒకవైపు అయితే బగారా రైస్ ఉడుకుతుందండి రైస్ కుక్కర్లో. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి, ఇటు తాలింపు వేసేసాను, అటు రైస్ కుక్కర్లో పెట్టేశాను, అది అటు అయిపోతుంది. ఇటు పన్నీర్ కర్రీ కొంచెం అవి వేయించేసుకున్నాను కదా, ఈ వేయించిన చల్లారేలోపు బగారా రైస్ తాలింపు ఇవన్నీ పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి వేగిని చల్లారిపోయిన తర్వాత ఈ బగారా రైస్ కుక్కర్లో పెట్టాను కదండి. ఈలోపు నేను మిక్సీ పట్టేసుకొని పేస్ట్ ఇదంతా అయితే ఒక్కసారి ఇలా పాన్ పెట్టేసుకొని బాండ్లీ దాంట్లో కొంచెం మనం ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తానండి, ఒక్క డ్రాపు. అది క్లీన్ చేయాలి కూడా నెయ్యి బాటిల్, అందుకే ఇలా ఉన్నది కూడా వేసేసానండి. తర్వాత కొంచెం నువ్వుల నూనె వేసాను. నువ్వుల నూనె ప్లేస్లో ఏ నూనె అయినా వేసుకోవచ్చు మీరు. నేను వాడే నూనె ఇంకా వేసానండి. ఇది మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ ఫ్రై చేశాను కదా ఆయిల్లో, అది మొత్తం ఇలా మిక్సీ పట్టుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి. మనకి అందులోంచి ఈ ఆయిల్ అంతా ఫస్ట్ ఈ కూరకి మనం తిప్పినప్పుడు పడుతుందండి. ఆ తర్వాత మనకి ఇది ఉడికేటప్పటికి ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయినట్లు అనమాట. దీంట్లో వాటర్ పోసేసుకొని ఆ పేస్ట్ అంతా మనకి ఉడకాలి కదా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కారం అయితే వేయనండి, పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆ కారమే సరిపోతుంది. కూర కూడా మనకి ఎల్లోయిష్గా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు చూసారా, ఇలా బబుల్స్ వచ్చే స్టేజ్లో మనకి బఠానీ ఉంటుంది కదండి, గ్రీన్ పీస్, అవి నేనైతే ఫ్రోజన్వి మామూలుగా నేనే తయారు చేసుకుంటానన్నమాట. ఆ సీజన్లో దొరికేటప్పుడు అవి నేను తీసుకొచ్చేసుకొని శుభ్రంగా కడిగి ఆరబోసి ఒలుచుకొని మొత్తం ఒలిచి దీంట్లో పెట్టేసుకుంటాను జిప్లాక్ బ్యాగ్లో. ఇలా కర్రీస్లో అలా కావాలన్నప్పుడు ఒక్క పిడికెడైతే తీసి కర్రీ ప్రిపేర్ చేసి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టేసేసుకుంటాను. లేదు అంటే మీరు వాటర్లో అలా క్లీన్ చేసి వెంటనే కూడా వేసుకోవచ్చండి. ఇలా పచ్చి బఠానీ అయితే ఇలా యాడ్ చేసుకున్నాను. చూసారా, లుక్ అయితే చేంజ్ అయిపోయింది. పన్నీర్ బటర్ మసాలా లాగా, అంటే ఇది వచ్చేసి మటర్ అంటారండి హిందీలో బఠానీని. ఇలాగా పన్నీర్ మటర్ మసాలా అయితే పన్నీర్ మటర్ గ్రేవీ రెడీ అవుతుంది. ఇలా ఉడుకుతుంది కదా, అప్పుడు మనం పన్నీర్ అయితే క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అది మనం లైట్గా ఫ్రై చేసి కూడా యాడ్ చేయొచ్చండి పన్నీరు, కానీ ఫ్రెష్గా ఉంది కాబట్టి అక్కర్లేదన్నమాట. మనకి ఇందులో బాయిల్ అయిపోతేనే అది అనేది ఫ్రెష్గా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఎక్కువసేపు అయితే పన్నీర్ని కర్రీలో బాయిల్ చేస్తే రబ్బర్ లాగా సాగుతుందండి. అందుకే ఎక్కువసేపు బాయిల్ చేయకుండా ఒక్క కూర దించి 10 మినిట్స్ అంతేనండి. అందులో ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడిపోతుందన్నమాట. చూసారా, ఇప్పుడే ఈ బబుల్స్ వచ్చే స్టేజ్లోనే ఆయిల్ కూడా పైన కనిపిస్తుంది చూసారా. ఇలా మొత్తం ఉడికేటప్పుడు ఈ స్టేజ్లో మనం కరివేపాకు, మనకి ఇంకా పుదీనా అలా వేసుకోవచ్చు. ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి, అదైతే యాడ్ చేసేసుకుంటాను. ఇందులోనే అన్నీ ఉంటాయండి స్పైసెస్, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలంటే లింక్ మీకు మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాగా గ్రేవీ తయారైందండి. ఆ తర్వాత
చూసారా బగారా రైస్ కూడా మొత్తం ఉడికింది. కొంచెం తేముందండి, మనకి రైస్ కుక్కర్ కదా, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆ తేమ కూడా అయిపోయాక ఒక్కసారి మనం కలుపుకుంటే ఈ మనకి షాజీరా, పచ్చిమిర్చి ఇవన్నీ పైకి వచ్చేస్తాయండి, ఉడికేప్పుడు తేలుతాయి. ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నామంటే మనకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి, మొత్తం వాటర్ అబ్జర్వ్ అయిపోయాక. చూసారా ఎంత బాగుందో. ఇలా లంచ్ అయితే మా వారు లంచ్కి వచ్చారు, అందరం కలిసి లంచ్ చేసాము. బయటికి వెళ్ళే పని ఉందండి కొంచెం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.